పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఆ 144 సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు, ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది. పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది. అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి. 144 సెక్షన్ నిరవధికంగా విధించామండి. ఎప్పటిదాకా అవసరం అయితే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డరు. ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీడ్ చేస్తారు దాన్ని. ఇప్పటి వరకు మాచర్ల, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. 20 కన్నా తక్కువే అనుకుంటా. అందుకే కేసుల నెంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు, కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఏం లేదు. ఇప్పటిదాకా ఏం లేదు. లేదండి, 144 సెక్షన్ అంటే మేము ఇవ్వమనలేదు. 3 కన్నా ఎక్కువ మంది చేరద్దు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్ల మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు లేదు. 144 సెక్షన్ అంటే 144 సెక్షనే. గుంపులుగా తిరగకూడదు. 3 అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి. రోడ్ల మీద అన్నెసరీగా సంచరించకూడదు. ఇవి 144 సెక్షన్. అదే అంటున్నానండి, వాళ్ళు మూసేశారు. సత్యనపల్లిలో ఎక్కడ మూసారు? అది షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి కనుక్కోండి. ఇలాగే కొనసాగుతుంది. ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ అయ్యేదాకా. For more videos like this, subscribe Big TV channel.